ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య పఠనము కొరకై మరి కీర్తనల గ్రంథంలో నుంచి 118వ కీర్తన 24వ వచనం చదువుతానండి. 118వ కీర్తన 24వ వచనం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము సంతోషించదము. అంటే మరి ఆయన దినము, ఆ దినములో మనం సంతోషించుట అంటే ఏంటి? ఒక దినములో సంతోషం, ఎట్లా సంతోషంగా ఒక దినము గడుపుట, రిజాయిసింగ్ ద లార్డ్ డే ఆల్ ద వే కదా, ఆల్ ద డే అనేటువంటి. ఇట్లాగా కీర్తనకర్త ఈ యొక్క భావాన్ని ఏ విధంగా చెప్తున్నాడంటే, దినమంతా నేను ఆయనందు సంతోషించుదును అంటే అర్థం ఏంటి? మరి ఎట్లాగా మనం దినాన్ని ప్రారంభిస్తే అది దినమంతా కూడా సంతోషకరంగా ఉంటుంది అనేటి కార్యాన్ని గురించి ఇక్కడ మనం కొన్ని విషయాలు చూసుకుందాం. మన యొక్క దినం సంతోషకరంగా ఉండాలంటే ఏ విధంగా దినాన్ని ప్రారంభించి నడిపించాలనేటువంటి కార్యాన్ని చూస్తాము. చూడండి, అదే కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. చూసారా? కాబట్టి ఉదయమునే ప్రభువా నా యొక్క ప్రార్థన సిద్ధం చేసుకుని నీ దగ్గరికి, అంటే పాతకాలాన్ని లేచిన వెంటనే మన యొక్క మరి ప్రార్థన, లేకపోతే మన యొక్క విజ్ఞాపన, లేకపోతే మన యొక్క స్థుతి అనేటువంటిది దేవుని సన్నిధానంలోంచి ప్రారంభం కావాలి. కాబట్టి మన యొక్క మరి ప్రాతకాల మరి ప్రారంభమే ప్రార్థనతో ప్రారంభం కావాలనేటువంటి కార్యం. కాబట్టి ఉదయకాలమునే లేచి నీ సన్నిధిని నేను సిద్ధం చేసుకుంటున్నాను. కాబట్టి ఉదయకాలం లేచి ఆయన సన్నిధానంలో సిద్ధపడటం అనేటువంటిది దిన ప్రారంభానికి, ఆ దినమంతటి గడిపేదానికి మనకు ఎంతో మరి ఆస్కారంగా ఉండేదిగా ఉంటుంది. అట్లాగే 55వ అధ్యాయంలో కూడాను 55వ కీర్తన 55వ కీర్తనలో మనం చూస్తున్నాము 16వ వచనం 17వ వచనం. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షింపుము. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఇక్కడ మరి కీర్తనకర్త చెప్పేటువంటి ఇంకొక విషయం ఏంటంటే, మరి సాయంకాలము ఉదయము మధ్యాహ్నము, ఉం? మరి నేను ఆయన సన్నిధానంలో ప్రార్థించుతున్నాను. కాబట్టి ధ్యానించుట, దేవుని సముఖముతో ప్రారంభించుట, దేవుని సముఖంతో ప్రారంభించిన మనము దేవుని యొక్క సన్నిధిని మనం ఒక దినచర్యలో ఎక్కడున్నప్పటికి కూడాను దాన్ని మనసులో జ్ఞాపకం చేసుకుంటూ ఉండేది ప్రార్థించుట అనేటువంటి. ఆయన సన్నిధి మనము జ్ఞాపకం చేసుకుంటా ఉండుట అనేటువంటి చాలా విశేషమైన కార్యము. అప్పుడే మనము దినమంతట్లో కూడా ఆయన మనము మరి సంతోషంగా గడపగలము అనేటువంటి కార్యం. అంటే 143వ కీర్తనలో ఒక మాట చెప్తాడు. 143వ కీర్తన, రైట్, 143వ కీర్తన 8వ వచనం గమనించినట్లయితే ఏమంటాడు ఇక్కడ? నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నేను నా మనసు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడువలసిన మార్గము నాకు తెలియజేయము. అది కాబట్టి ఉదయకాలాన్ని మనం ప్రార్థించాల్సిన ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి ఇక్కడ చెప్తున్నాడు. ప్రభువా, నేను నమ్మిక ఉంచుతున్నాను. సో వీఆర్ స్టార్టింగ్ ద డే విత్ ఫెయిత్. ఎట్లాగా? మరి నీ కృపావార్తను, లేక నీ కంఠస్వరాన్ని, లేక నీ యొక్క మార్గము నాకు బోధించుము అంటున్నాడు. నేను ఏ మార్గంలో నడవాలా, ఈ దినం అంతట్లో కూడా ఏ కార్యాల్లో ఏ యొక్క తీర్మానాలు చేసుకోవాలా, ఏ కార్యాల్లో ఏ విధంగా నడవాలా, ఏ డెసిషన్స్ ఏ విధంగా నేను ప్రవర్తించాలా అనేటి కార్యం ప్రభా నీవు నడిపించు. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన మరి కార్యం చూడండి. ఈ విధంగా మనం దినాన్ని ప్రారంభించినట్లయితే దినమంతట్లో కూడా ఆయన సన్నిధి మనతో కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ విధంగా ఉండేదానికి మనకు ఒక ఉదాహరణ చూసినట్లయితే యేసు ప్రభువే మరి ఈ లోకంలో ఉన్నప్పుడు చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 35వ వచనం, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందలకడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. యేసు ప్రభువే మరి ఉదయకాలాన్ని చాలా చీకటితోనే లేచి ప్రార్థన చేయుచుండెను అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చూసినప్పుడు ఇది మనకు ఎంతో మరి చూస్తే ఆదరణకరమైన కార్యం ఉంటుంది.
ఎంతో మనకు ఎగ్జాంపుల్గా ఉదాహరణగా ఉండేట్టుగా ఉంటుంది అనమాట. మన ప్రభువే ఆ విధంగా మనకు నేర్పిస్తున్నాడు అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకునే స్వరంగుంటున్నాం. కాబట్టి మనం దినాన్ని ఎట్లా ప్రారంభిస్తాము అనేటువంటిది మనం గమనించినట్లయితే మన దినమంతా సంతోషంగా ఎట్లా ఉండగలమని మనం తెలుసుకోగలం. అట్లాగే 90వ కీర్తనలో, కీర్తన 90 14 వచ్చును. కీర్తన 90 14 వచ్చును. ఇక్కడ చూసినట్లయితే ఏమంటున్నాడు ఇక్కడ, ఎస్, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. చూసారా, ప్రభా, మీరు తృప్తిపరిచినట్లయితే ఉదయాన్నే, అప్పుడు మేము దినమంతా కూడా సంతోషంతో ఉంటాము. కాబట్టి ఆయన మరి తృప్తి అంటే ఆయన సన్నిధిని మనం ఎట్లాగంటే మరి ఆయన కృపతో నింపేబడుకుంటున్నాడు అనమాట. ఉదయమున నీ కృపతో. కాబట్టే ఆయన ప్రతి ఉదయమున ఆయన కృప నూతనముగా మనకు పుట్టించుకుంటున్నాడు. మరి చూసినట్లయితే భక్తుడు అదేవిధంగా మరి దినమంతా కూడా ఉత్సహించి సంతోషించాలంటే మరి ఆయన కృప అవసరం. మన ప్రార్థనలో ఆయన కృప చాలా అవసరము అనేటువంటి కార్యాన్ని మనం గుర్తించవలసి వారు ఉంటున్నాం. అట్లాగే మనం చూస్తుంటున్నాము 57 కీర్తనలు కూడాను. 57 కీర్తన కర్త ఏమంటాడు ఇక్కడ, 57 కీర్తన 7వ వచనం. ఎస్, నా హృదయం నిబ్బరముగా ఉన్నది దేవా, నా హృదయం నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్థితిగానం చేసేదను. నా ప్రాణము మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకోండి, నేను వేకునే లేచెదను, వేకునే లేచెదను. నా హృదయం నిబ్బరంగా ఉంటుంది. ఎట్లాగా హృదయం నిబ్బరంగా ఉండాలంటే మనకు విశ్వాసం అవసరం. లేకపోతే హృదయంలో అనేకమైన ఆలోచనలు, కలతలు, కలవరాలు, మరి దినమంతా కూడా ఈ సంగతి ఎట్లా, ఆ సంగతి ఎట్లా అనేటువంటి కార్యాన్ని గురించి మనం ఎన్నోసార్లు కలతపడి చెందుతుంటాం. అయితే ఆయన యందు మనము మరి స్థిరముగా ఉన్నట్లయితే మన హృదయం, ప్రభువే నాకు సహాయకుడు మరి అని మనం స్థిరముగా మనం నమ్మినట్లయితే అప్పుడే మనము నిబ్బరముగా ఉండగలము అనేటువంటి కార్యాన్ని మనం చెప్పగలం. అంత మాత్రం కాకుండా నేను నేను పాడుచు స్థుతిగానం చేసేదినట్టున్నాడు అనమాట. కాబట్టి ఆ మన యొక్క పాటల ద్వారా, ఆయన యొక్క వాక్యం వినుట ద్వారా, ఆయన పాటలు వినుట ద్వారా, ఆయన స్వరం వినుట ద్వారా మనము మన జీవితంలో సంతోషంగా దినమంతా కూడా గడపగలము అనేటువంటి కార్యాన్ని జ్ఞాపకం చేసుకునే వారు అనుకుంటున్నాం. అదే 59వ 59వ కీర్తనలో కూడా ఏమంటున్నాడంటే, చూడండి, 59వ కీర్తన 16వ వచనం గమనించినట్లయితే, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినము నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలమును గురించి నేను కీర్తించదును, ఉదయమున నీ కృపను గురించి ఉత్సాహగానం చేసేదను. ఉదయమునే నీ కృపను గురించి. కాబట్టి ప్రార్థించడం మాత్రమే కాదు, నిన్ను గురించి నేను గానము చేసేదను అంటున్నాడు. గానము చేసేదను ఆయన యొక్క కృపను గురించి. ఎందుకంటే అది మారని కృపగా ఉంటున్నది. అది అది మరి మార్పు చెందినటువంటి కృపగా ఉంటున్నది. అందుకొరకే 92వ కీర్తనలు ఏమంటాడంటే, 92వ కీర్తన మరి రైట్, 2వ వచనం మనం గమనించినట్లయితే ఏమంటున్నాడు, ఆ, మొదటి రోజు చదువుతా, యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడైన నీ నామమును కీర్తించడం మంచిది, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను, 10 తంతుల స్వరమండలముతో గంభీర ధ్వనిగా సితారతో వాయించుట మంచిది. ఉదయమున, రాత్రి, సాయంత్రం. కాబట్టి దినమంతా కూడా సంతోషంగా మనం ఉండగలిగేదానికి సూత్రం ఇది ఉంటుంది అన్నమాట. అందుకొరకే ఏమంటాడంటే మరి ఆయన పరిశుద్ధ సన్నిధిని కూడా మనం గమనించినప్పుడు ఈ యొక్క మన సృష్టిలో ఆయన ఏర్పరిచిన క్రమం కూడా ఎట్లాగుందంటే, చూడండి, 104వ కీర్తనలో, 104వ కీర్తన 21వ వచనం చదువుతాను. 21 నుంచి చదువుతాను. రైట్. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించున్నవి, తమ ఆహారము దేవుని చేతుల నుండి తీసుకుంటకు చూచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలి తమ గుహల్లో పండుకొను. కాబట్టి సింహము లేక ఈ మృగాలు రాత్రి పూటంతా తిరుగుతాయి. తమ ఆహారం కొరకై రాత్రంతా తిరిగి ఉదయం కాగానే వెళ్ళి తమ గుహల్లో పండుకుంటాయి. అప్పుడు సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకుంటకే మనుషులు బయలు వెళ్ళెదరు. అప్పుడు మనుషులు ఏం చేస్తారంట, ఉదయకాలాన్నే మరి బయలుదేరి తమ పనులు, దినమంతా పనులు జరుపుకునే దాని కొరకై, అది పొలంలో పనో, అది ఆఫీసులో పనో, మరి ఉద్యోగమో, వ్యాపారం, ఏదైనా కానీ
ఉదయకాలం లేచి మనుషులు తమ యొక్క పనులకు వెళుతారు. ఆ విధంగా కాబట్టి మృగాలు ఎప్పుడు పోతుంటున్నవి, మనుషులు ఎప్పుడు పోతున్నాయి, ఇది యొక్క సృష్టి క్రమములో ఎట్లా ఉంటున్నదంటే, ఈ దినములు ఎట్లా గడుచుంటున్నాయంటే, మరి ఇవన్నీ కూడా దేవుడు ఏర్పరిచినటువంటి కార్యం. అందుకొరకే యెహోవా నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానం చేత నీవు వాటి అన్నిటిని నిర్మించితివి, నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. కాబట్టి ఇదంతా కూడా దేవుని యొక్క విశేషమైన జ్ఞానం ఇది. ఆ? ఎవరికి ఎప్పుడు ఆహారము, ఎవరికి ఎప్పుడు ఏ విధంగా నడిపించాలా, మనుషులు ఏ విధంగా మరి తమ యొక్క కార్యములు జరుపుకోవాలా అనేటువంటి కార్యం. కాబట్టి చూసినట్టయితే కీర్తనకర్త చెప్పినట్లు మనం చూస్తుంటాము, దినమంతా కూడా నేను ఉత్సహించదని అంటున్నాడు. దినమంతా కాబట్టి ఈరోజు ఆయన మనకు అనుగ్రహించిన దినం, ఎవ్రీడే, ప్రతి దినం కూడా ఆయన మనకు కృపతో అనుగ్రహించిన దినం అది. ఒక్కొక్క దినం అది మనకు ఆయన కృపతో ఇచ్చే దినం కాబట్టి దానిలో సంతోషించాలంటే ఏ విధంగా మనము మరి జీవించాలనే కార్యాన్ని గురించి అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాము. వీటన్నిటి కూడా మనం తలంచుకున్న వారమై ఉదయం లేచి ఆయన సన్నిధిని చూసి మరి ఆయన సన్నిధానంలో గడిపినట్లయితే దినమంతా కూడా సంతోషమైన కార్యముతో ఆయన నింపేవాడుకుంటున్నాడు. ఆ విధంగా ప్రవర్తించటకు ప్రభు మనకు సహాయం చేయనుగా.